హలో అందరికీ, కృష్ణాష్టమి కదా. ఇంకా కృష్ణుడి పాదాలు వేద్దాము. బియ్యం పిండిని బాగా లూజ్గా కాకుండా ఈ టెక్స్చర్ వచ్చేలాగే కలుపుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పాదాలు. పిడికల్ని ఇలా బిగించి ఇట్లా పెట్టుకోండి. ఫస్ట్ అంటుకుంటే ఎక్కువ అంటుకోదు, బట్ అంటుకున్న వరకే ఇలా ప్రెస్ చేయండి. చేశాక చిన్నగా వస్తుంది. మామూలుగా కెమెరాకి అందరూ పెద్దగా కనిపిస్తుంది కదా, చిన్నగానే వస్తాయి పాదాలు. మనం దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనకి కొంచెం పెద్ద సైజు వచ్చింది అనమాట. లేదు నాకు చిన్నదే బాగుండిద్ది అంటే అదే సైజులో తీసుకోవచ్చు. వేసుకున్నాక తర్వాత పిండి తీసుకొని మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా రెండు ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతికి ఎక్కువ పిండి తీసుకోవద్దు, ఎందుకంటే కింద పడిపోతుంది, పక్కన డ్రాప్స్ లాగా పడుతుంది. దీన్ని ఇలాగే వదిలేయకుండా కొద్దిగా పసుపు కుంకుమ పెట్టామంటే చాలా బాగుంటుంది. మనం పిండితో వేసాం కదా, పిండితోనే కాదు చాక్ పీస్, పిండితో అన్ని చోట్ల అవైలబుల్ ఉండకపోవచ్చు, మనం చాక్ పీస్తో కూడా వేసుకోవచ్చు. ఇది ఇంకో టైపు. ఇలా రెండు ఆపోజిట్ సైడ్కి వచ్చేలాగా చూసుకోండి, అప్పుడు రెండు లోపలికి వస్తాయి. దీనికి పసుపు కుంకుమ అంటుకోదు కనుక కొద్దిగా తడి చేసి పసుపు కుంకుమ పెట్టామంటే బాగుంటుంది. మన వాటర్తో అయినా తడి చేసుకోవచ్చు. తడి ఆరాక ఫైనల్గా ఇలా వస్తుంది. సో ఈ 2 టైప్స్ చూసాం కదా. ఇప్పుడు ముగ్గు పిండితో లేదంటే బయట వాకిలి ముందు చాక్ పీస్తో కానీ ఎలా వేసుకోవాలో అది కూడా చూపిస్తా. కొద్దిగా చిన్న రంగోలి గుమ్మ ముందు ఇలా వేసుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఏం లేదు, మనం సంక్రాంతి టైంలో పొంగల్ వేస్తాం కదా, సో అలాగా ఒక కుండ వేసుకోండి, పాట్ వేసుకొని జస్ట్ చిన్నగా దాన్ని డెకరేట్ చేయొచ్చు. జస్ట్ అలా ప్లెయిన్గా వదిలేయకుండా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి చూడ్డానికి ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది, ప్లస్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది పెద్ద కష్టం కూడా ఏం కాదు, మీరు ట్రై చేయండి. చేశాక మీకు ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా. వీడియో అంతా తీస్తే లెంత్ ఎక్కువ అవుతుంది, సో నేను ఫైనల్గా అయ్యాక చూపిస్తా మళ్ళీ. దీన్ని మనం చాక్ పీస్తోనే వేయాలనేం లేదు, మనకి ఇంట్లో అవైలబిలిటీ ఎలా ఉంటే అలా వేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇంకా దీనికి కొంచెం పసుపు కుంకుమ అలా పెడతాము, బాగుంటుంది లుక్. మన ముగ్గులో ఎన్ని కలర్స్ వేసినా పసుపు కుంకుమ వేస్తే ఆ లుక్కే వేరు కదా, అసలు మంచి కలర్ వస్తుంది ముగ్గుకి. మనం ఇంట్లో కలర్స్ లేకపోయినా మనకి వేయాలనే ఇంటెన్షన్ ఉంటే చాలు, ఉన్న వాటితోనే మనం మంచిగా వేసుకోవచ్చు. లుక్ చూసారా ఎలా వచ్చిందో. ఫైనల్గా మనం వేయాలని హ్యాపీగా సంతోషంగా వేస్తే అది చాలా బాగా వస్తుంది అవుట్పుట్.
ఇలానే వేయాలని ఏం లేదు, ఇవి మనకి ఎలా అనిపిస్తే అలా వేసుకోవచ్చు, బాగుంటుందని. సో నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా అంతే మీకు. ఫైనల్గా మీకు ఎలా అనిపించిందో అన్నీ కమెంట్ చేయండి ఖచ్చితంగా. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి.